హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా పోలిపాడ్యం శుభాకాంక్షలండి. దీన్ని పోలిస్వర్గం అని కూడా పిలుస్తాం కదా. కార్తీక మాసం అయిపోయిన తర్వాత రోజుని పోలిపాడ్యంగా జరుపుకుంటాము. నార్మల్గా ఈ రోజైతే నది స్నానం చేసి అరటి డొప్పలో వత్తి వెలిగించుకొని నదుల్లో వదిలేస్తుంటాము. కానీ అలా కుదరని వాళ్ళము ఇంకా మార్నింగ్ 4కే లేచి దేవుడి దగ్గర దీపారాధన చేసిన తర్వాత తులసి కోట దగ్గర పసుపు నీళ్ళతో అలికి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఇంకొక తాంబాలంలో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసి గంగా మంత్రం చదువుకోవాలి 3 సార్లు. తర్వాత 31 వత్తులు ఆవి నెయ్యిలో నానబెట్టుకోవాలి. మనం కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయడం కుదరని వారు కూడా ఈ ఒక్క రోజు వత్తులు వెలిగించుకుంటే అంతే పుణ్య ఫలితం కలుగుతుంది. నాకు అరటి డొప్ప దొరకలేదు. ఇంకా కొబ్బరి చెప్పులో 31 వత్తులు వెలిగించుకొని ఇంకా ఇంట్లో తీసుకున్న తాంబలం నీళ్ళలో వదిలేసిన తర్వాత పూజ చేసుకొని తులసి ప్రార్థన చేసుకున్న. ఫోన్లో పోలి కథ విన్నాను. ఈరోజు వత్తులు వెలిగించుకొని పోలి కథ వింటే చాలా మంచిది. మీరు ఈరోజు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి, ఉంటాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.